ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్గా ఉన్నప్పుడు ఈ డిఎస్సిలో లోకల్ నాన్ లోకల్ విషయం ఒక తెరపైకి తీసుకొచ్చి డిఎస్సి సమయంలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 91కి విరుద్ధంగా జీవో నెంబర్ 8 తీసుకొచ్చారు. దానివల్ల లోకల్ అభ్యర్థులు నష్టపోయారు సార్. దీనికి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మేము కౌన్సిలింగ్కి రేపు తెల్లారి మేము పోస్టింగ్ తీసుకున్న టైంలో ఈ జీవో చేంజ్ చేసారు. దానివల్ల మా ఉద్యోగం కోల్పోయినాం. ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి సెకండ్ లిస్ట్లో మా ఉద్యోగులు పోయినాయి రిజర్వేషన్ క్యాండిడేట్స్. దీంట్లో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగులు పోయారు. అయితే ఆ గవర్నమెంట్లో చాలామంది మేము కలిసినాం. అప్పుడు ఏం చేశారంటే మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో అప్పుడు మాకు ఎవరైతే హామీ ఇచ్చారో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మేడం సీతక్క గారు ఉన్నారు, వీళ్ళని కూడా కలిసాము. వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. మళ్ళీ కలిసారా, ఏమన్నారు, న్యాయం చేస్తారన్న ఆశాభావం ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడంలో మేము మా వంతు కృషి చేసాం సార్. ఎలక్షన్ టైంలో మేము చాలా కష్టపడి ఈ ప్రభుత్వం రావాలని చెప్పేసి అహర్నిశ కష్టపడ్డాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఉద్యోగులు పోయినాయి, ఈ గవర్నమెంట్ వస్తేనే మా ఉద్యోగులు వస్తాయని చెప్పేసి మేము పనిచేసినాం సార్. ఖచ్చితంగా మేము మా కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఈ మంత్రులు ఎక్కడైతే కాన్స్టిట్యున్సీకి వస్తున్నారో శంకుస్థాపనలకు వస్తున్నారో వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీ సమస్య పట్ల మాకు అవగాహన ఉన్నది, మీకు పూర్తి న్యాయం చేస్తాం, మీకు ఉద్యోగులు వచ్చి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. 2012లో డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జామ్ నిర్వహించి అందులో సెలెక్ట్ అయినటువంటి వారికి ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ చేశారు. ఒక 2 days అయితే మనం స్కూల్ జాయిన్ కావాల్సిన స్కూల్ అలాట్మెంట్ ఇవ్వాల్సిన టైంలో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి జేఏసీ వాళ్ళు మన తెలంగాణ జేఏసీ కోదండరాం కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళంతా ఉండి ఒక చిన్న మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది పార్థసారథి గారికి. అప్పట్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పార్థసారథి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జియో నెంబర్ 91 ప్రకారం మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది జియో నెంబర్ 8 తోటి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఆ యొక్క లిస్టులో అవకతవకలు అనేవి జరిగినాయి. దాంట్లో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీటీ మైనార్టీ మహిళా అభ్యర్థులు ఒక 200 మంది దాకా ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఏంటంటే అది ఒక 2 daysలో స్కూల్ జాయిన్ ఉద్యోగ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన టైంలో జాయినింగ్ ఆర్డర్ తీసుకోవాల్సిన టైంలో ఈ యొక్క అవకతవకలు అనేది జరగడం అనేది జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి మేము ఉన్నటువంటి ప్రతి అధికారిని కానీ మంత్రులను కానీ అందరినీ కలిస్తే ఒక వారం 10 రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం ఇస్తాం. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపి మీకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి పార్థసారథి గారు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఈ యొక్క సూపర్ నెంబర్ పోస్టులు క్రియేట్ చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత బాంబు బ్లాస్టింగ్, ఒక దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్టింగ్ కానీ తెలంగాణ ఉద్యమం వల్ల కానీ ఈ యొక్క మా విషయం పక్కన పడడం జరిగింది. అక్కడ నుంచి మేము విరామం తీసుకోకుండా కంటిన్యూషన్ మనకు వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారిని చాలాసార్లు కలవడం అనేది జరిగింది. కలిసిన తర్వాత 2016 వరంగల్ మహాసభలో కూడా ఈ యొక్క పాత డిఎస్సి వారికి అన్యాయం జరిగింది. నిజంగా వీళ్ళు కాలరిగేలా తిరుగుతున్నారు, మానవత దృక్పథంతో తల తాకట్టు పెట్టినా సరే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంత పెద్ద మహాసభలో కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆ విషయాన్ని పక్కదోవ పట్టించి ఆ యొక్క అమలు కాకుండా చేయడం అనేది జరిగింది. దాని తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఉద్యోగాలు కోల్పోయామో ఆ టైంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ ఇదే టైంలో మనకు మళ్ళీ ఈ యొక్క నిరుద్యోగ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మనకు మళ్ళీ వచ్చింది కాబట్టి మన ఉద్యోగాలు మనకు వస్తాయనేటువంటి ఒక ఆశతోటి అందరు మంత్రులను కలవడం అనేది జరిగింది. ఇప్పటికి 4-5 సార్లు ప్రగతి భవన్కి వచ్చినాం, దరఖాస్తు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇది పై అధికారుల వరకు ఇక్కడ అధికారుల వరకే పోతుంది కానీ మంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి లెవెల్ దాకా ఈ విషయం పోవట్లేదు. మాకు ఎట్లాంటి స్పష్టమైన హామీ అనేది రావట్లేదు. దాదాపుగా అందరు మంత్రులు సీతక్కను కానీ బట్టి విక్రమ సార్ కానీ అందరినీ మెమోరాండం ఇచ్చినాం, అందరినీ కలవడం అనేది జరిగింది. కానీ స్పష్టమైన హామీ అనేది రావలేదు. దాదాపు ఒక 200 మంది ఉన్నాం, అది కూడా లోకల్ అభ్యర్థులం కాబట్టి ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకంతో మీ మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఏమంటున్నారు అంటే మా సమస్య అసలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా, సీఎం దృష్టికి వెళ్ళిందా అనేది మా క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకు గనక మేము 2012 వాళ్ళం ఉన్నాము అని తెలిస్తే మా సమస్య ఎలాంటిదో వాళ్ళకి తెలుస్తుంది. మా సమస్య న్యాయమైందని వాళ్ళకి తెలుసు, సీతక్కకు తెలుసు, బట్టి విక్రమ సార్కి తెలుసు, ఇప్పుడున్న ప్రతి మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మేమంటూ ఉన్నామని వాళ్ళకు తెలుసా అనేది మా క్వశ్చన్ అండి. మీ మీడియా సమక్షంలో వాళ్ళకు మా యొక్క బాధ ఇదని తెలపాలని కోరుకుంటున్నాను.
కొత్త ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ సమస్య పట్ల పరిష్కారం చూపుతుందని అనుకుంటున్నారు? 100% మాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మేము ఉద్యోగాలు కోల్పోయామండి. సో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రావాలని మేము ఎంతో కృషి చేశామండి. అనుకున్న రీతిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ గారు మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. ఏమన్నారు, కలిసారా మరి మంత్రులు? చాలాసార్లు కలిసాం, సీతక్కని కలిసాం, బట్టి విక్రమ సార్ గారిని కలిసాం. ఎక్కడ అంటే ఎక్కడ శంకుస్థాపనకు వస్తే అక్కడ పిచ్చోళ్ళలాగా వాళ్ళు ఎంబటి తిరుగుతూనే ఉన్నామండి. ఖచ్చితంగా 100%. ఎందుకంటే మరి ఖచ్చితంగా న్యాయబద్ధమైంది. ఎందుకంటే మేము ఎస్సీ రిజర్వేషన్లో లోకల్లో రాసుకునే వ్యక్తులము. ఖచ్చితంగా ఇది న్యాయమైంది. మీరు ఒక్కసారి దీన్ని విచారిస్తే మరి న్యాయమైన సమస్య కాబట్టి ఖచ్చితంగా మాకు ఫలితం వస్తుందని, మా ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాం. ఈ 2012 డిఎస్కి సంబంధించి మొత్తం మీరు ఎంతమంది ఉన్నారండి? 200 మంది ఉంటామండి. 200 మంది ఉంటాము. వాళ్ళకి చిన్న సమస్య, 200 మందికి ఉద్యోగాలు వేయడం పెద్ద సమస్య ఏం కాదు కదండి. ఇది న్యాయబద్ధమైంది. 2008 వాళ్ళకి ఎలాగైతే మానవత దృక్పథంతో ఇస్తుండ్రో అదే దృక్పథంతో మాకు కూడా న్యాయం చేయాలని అనుకుంటున్నాం.